నమస్కారం, వెల్కమ్ టు విందు విహారం. ఈరోజు గుత్తి కాకరకాయ కర్రీని చేతి లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కాకరకాయని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మినప్పప్పు, 8 నుంచి 10 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్లోకి నీట్గా వేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయల్లోని ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు అదే కడాయిలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ఫిల్ చేసుకున్న కాకరకాయలన్నీ నీట్గా వేసేసుకోవాలి. కాయలన్నీ ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం మనం మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే కాకరకాయలు అనేవి త్వరగా కుక్ అయిపోతాయి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే మనకి గుత్తు కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. అస్సలు చేదు ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మరి క్విక్ అండ్ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.